హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ. నేను ఈ రోజు అయితే మన గేమ్ చేంజర్ వర్సెస్ పుష్ప 2 ఎవరికి ఏది ఎక్కువ ఉంటే ఇష్టం, పుష్ప కోటేస్తారా గేమ్ చేంజర్ కోటేస్తారా తెలుసుకుందాం రండి. గేమ్ చేంజర్ అంటే బాగా ఇష్టమా, పుష్ప అంటే బాగా ఇష్టమా? అంటే ఈ రెండే కదా ఇప్పుడు ట్రెండింగ్ లో. ఎన్టీఆర్ రజనీకాంత్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఎన్టీఆర్ రజనీకాంత్. అంటే మీరంటే ఇంక గేమ్ చేంజర్ తెలిసిపోయిందంటే మీ ఓటు గేమ్ చేంజర్. గేమ్ చేంజరే మేము రామ్ చరణ్. పుష్ప 2 గేమ్ చేంజర్ ఏది చూస్తారు? ఫస్ట్ పుష్పనే కదా, పుష్పనే చూస్తారు. ఇక్కడైతే బుడ్డోళ్ళు ఉన్నారు, బుడ్డోళ్ళు నడవరండి. ఏం పేరు నీ పేరా? అమరా. నీ పేరు? కిరణ్. నీ పేరు? మహేష్. నీ పేరు? గోపి. సినిమాలు చూస్తారు మీరు అంతా? చూస్తాం. ఏం సినిమాలు చూస్తారా? పుష్ప చూస్తాం. సరే ఇప్పుడు నేను ఒకటి చెప్తా. పుష్ప సినిమా ఇష్టం, గేమ్ చేంజర్ ఇష్టమా? పుష్ప. నీకు? పుష్ప. ఎందుకు పుష్ప అంటేనే ఇష్టం? ఒకటి హీరో బాగుంటాడు. ఓడు హీరో బాగుంటాడా? అల్లు అర్జున్ అంటే ఎందుకు అంత ఇష్టం? అల్లు అర్జున్ సినిమాలు వస్తాయి. సరే పుష్పలో ఒక డైలాగ్ చెప్పండి గట్టిగా. వాళ్ళ అవ్వలు తగ్గేదేలే అన్న. మీరు సినిమాలు చూస్తారా? చూస్తానన్నా. ఏ సినిమా అంటే బాగా ఇష్టం? నేను చెప్తా. గేమ్ చేంజర్ అంటే బాగా ఇష్టమా, పుష్ప అంటే బాగా ఇష్టమా? అంటే ఈ రెండే కదా ఇప్పుడు ట్రెండింగ్ లో. ఎన్టీఆర్ రజనీకాంత్. ఇప్పుడు ట్రెండింగ్ లో. ఎన్టీఆర్ రజనీకాంత్. కాదు ఇప్పుడు సినిమాలు చూస్తారా మీరు? చూస్తారా? ఇప్పుడైతే తొందర రాబోయే రోజుల్లో రిలీజ్ అయ్యే సినిమాలు 2 ఉన్నాయి. పెట్టియాన్ కాదు, గేమ్ చేంజర్, పుష్ప 2 2 ఉన్నాయి. ఆ రెండిట్లో ఏది చూస్తారు? పుష్ప 2 గేమ్ చేంజర్. ఆ రెండిట్లో ఏ సినిమా చూస్తారు? దేవరా చూస్తారా? ఏం అర్థం లేకుండా వేస్తున్నారు. ఆ రెండిట్లో ఏది చూస్తారా? గేమ్ చేంజర్ చూస్తారా లేదంటే పుష్ప 2 చూస్తారా? గేమ్ చేంజరా? ఎందుకు పుష్ప ఎందుకు చూడు? పుష్ప ముందు కదా గేమ్ చేంజర్ కంటే ముందు. రామ్ చరణ్ అంటే బాగా ఇష్టమా? రామ్ చరణ్ అంతేనా? రామ్ చరణ్ అంటే ఇష్టమా? ఏదైనా ఒక డైలాగ్ చెప్పకూడదా? తెలీదన్నా. ఒక్కొక్కనే నేను చెప్తా, అది చెప్పా. ఒక్కొక్కనే కాదు షేర్ ఖాన్. 100 మందిని ఒకేసారి రమ్మను. ఒక్కొక్కరు రమ్మను. లెక్క ఎక్కువైనా పర్లేదు. లెక్క ఎక్కువైనా పర్లేదు. తక్కువ కాకుండా చూసుకో. ఎక్కువైనా చూసుకో. అది కూడా అనాలా? అది. థ్యాంక్ యూ. జై బాలయ్య లాస్ట్ లో. జై బాలయ్య అను. జై బాలయ్య. ఇక్కడైతే అన్నన్నాడు రండి. నా సినిమాలు చూస్తారా? అప్పుడప్పుడు. మీకు నేను ఉన్నారా అది చెప్పండి. మీకు పుష్ప సినిమా ఇష్టమా, గేమ్ చేంజర్ ఇష్టమా? పుష్ప కొద్దిగా చూసినాను సినిమా. కొద్దిగా చూసారా? అదేంది కొద్దిగా చూసాం? ఓవరాల్ గా చూడలేదు. సినిమా హాల్లో చూడలేదా? సరే మీకు ఆ రెండిట్లో ఏదంటే బాగా ఇష్టం? అది చూడలేదు కాబట్టి పుష్ప అయితే చూసినాను కొద్దిగా. పుష్ప అయితే సగం చూసారు కాబట్టి పుష్ప అంటే ఇష్టం. అన్న ఓటు అయితే పుష్ప 2కే. లేదా మన కాడ మళ్ళీ ఇంకొక అన్న అడదాం రండి. అన్న నేనైతే ఒక క్వశ్చన్ అడదా నేను. పుష్ప 2 సినిమాలు చూస్తావా? సినిమాలు అంటే నేను మెగా ఫ్యామిలీయే చూస్తా. మెగా ఫ్యామిలీనే చూస్తావా? అంతే. సరే మెగా ఫ్యామిలీలోనే అడుగుతున్నా. పుష్ప 2 ఒకటి వస్తుంది, రామ్ చరణ్ గేమ్ చేంజర్ వస్తుంది. ఈ రెండిట్లో ఏదైతే చూస్తారు మీరు? పుష్పకి గేమ్ చేంజర్కి దాంట్లో గేమ్ చేంజర్ తేడా తెలిసిపోయింది కదా. గేమ్ చేంజర్ అనే ముందే తెలిసిపోయింది కదా. అంటే మీరంటే ఇంక గేమ్ చేంజర్ తెలిసిపోయిందంటే మీ ఓటు గేమ్ చేంజర్. గేమ్ చేంజరే మేము రామ్ చరణ్. అంతేనా? రామ్ చరణ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అంతే. ఇంకా పుష్పలో ఏంలే. పుష్ప అనేది అంత హై వోల్టేజ్ వస్తుంది. మేబీ చూద్దాం. అదే అన్న ఓటు అయితే గేమ్ చేంజర్. ఏం పేరు అన్న? నా పేరు శ్రీకాంత్. సినిమాలు చూస్తావా? లైక్ చేయండి. అంత లైక్. కానీ మీకు తెలుసు కదా దేనికి ఏదైనా ఇప్పుడు ఏమేమి వస్తున్నాయని తెలుసా? మనకు అంత ఐడియా లేదు. సరే పుష్ప 2 గేమ్ చేంజర్ 2 సినిమాలు వస్తున్నాయి. కానీ చూడాలనుకుంటే ఆ రెండిట్లో ఏదైతే చూస్తారు? పుష్ప 2 దేనికి? ఆల్వేస్ ఫ్యాన్స్. అంటే అల్లు అర్జున్ ఫ్యానా? బాయ్ ఫ్యాన్ అంతా అంతే. దానికి గేమ్ చేంజర్ ఎందుకు చూడరు? చూద్దాము. కాకపోతే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫ్యాన్స్కి మనం ప్రిపరేషన్ ఇస్తాం. అందుకని అల్లు ఫ్యాన్ కాబట్టి నువ్వు నైస్గా పుష్ప 2కి. అదో అన్న అయితే పుష్పకే ఓటేస్తాడు అన్న. ఏదైనా ఒక డైలాగ్ పుష్పకి. సరే ఇట్టాను తగ్గేదే. సరే అన్న సినిమాలు చూస్తారా? చూస్తాను.
చూస్తారా? బాగా చూస్తారు. బాగానే చూస్తా. సరే, మనకి ఇప్పుడు రిలీజింగ్లో ట్రెండింగ్లో ఉన్న సినిమాలు 2 ఉన్నాయి. పుష్ప 2, గేమ్ చేంజర్. రెండిట్లో ఏది చూస్తారు? గేమ్ చేంజర్ చూస్తాను. గేమ్ చేంజర్ చూస్తారు. ఎందుకు గేమ్ చేంజరు? యాజ్ ఎ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ మెగా ఫ్యామిలీ ఐ వాంట్ టు సీ గేమ్ చేంజర్. అంతేనా? పుష్పక్ కాదంటే గేమ్ చేంజర్కే ఓటేసాడు అన్న. ఇప్పుడు రామ్ చరణ్ చేసిన సినిమాల్లో ఏదంటే బాగా ఇష్టం? రంగస్థలం అన్న. రంగస్థలం. అక్కడి నుంచి ఫ్యాన్ అయ్యావా? నేను మామూలుగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ నా. సినిమాల్లో ఏది బాగా ఇష్టం అంటే ఆరెంజ్, తర్వాత రంగస్థలం. అంతేనా? సినిమాల్లో కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్. పవన్ కళ్యాణ్ గేమ్ చేంజర్ ఏ డే వెళ్తారు? ఫస్ట్ డే వెళ్తాం. ఫస్ట్ రోజు మేము వెళ్ళేది మామూలుగా. సరే, రామ్ చరణ్ దాంట్లో ఏదైనా ఒక డైలాగ్ చెప్పకూడదు? ఏ సినిమాదైనా అంతేనా? ఇది చెప్పకూడదు. ఒక్కొక్కనే కాదు, షేర్ ఖాన్. నేను మగధీరా ఖాన్. పుష్ప అంటే ఎందుకు ఇష్టం లేదు? అతను మామూలుగా వెళ్ళేవాళ్ళం అల్లు అర్జున్ సినిమాలకు కూడా. కానీ ఇప్పుడు లోపల ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా అది బయట స్టేజ్ మీద చెప్పకూడదు కదా. అది నచ్చలేదు. పబ్లిసిటీ చేయడం వల్ల నచ్చలా. పబ్లిసిటీ చేసుకున్నాడు, తర్వాత మళ్ళీ స్టేజ్ దగ్గరికి వచ్చి నా ఇష్టం నేను వెళ్తాను, అది మళ్ళీ అది మానిపోయిన గాయని మళ్ళీ రేపినట్టు అయింది. అది కాబట్టి నచ్చలేదు అంతే. అది అన్నదైతే ఏం ప్రాబ్లం లేదు, కానీ మేము వెళ్ళాం. మేము హట్ అయ్యాం కాబట్టి మేము వెళ్ళాం అంతే. మేము హట్ అయ్యాం, మేము గేమ్ చేంజర్కి ఓటేస్తాం. అది మన దగ్గర అయితే ఇంకో అన్న నన్ను అడగరా అన్న. నీ పేరు? లలిత్. నాకు తెలుసు. సరే కానీ నువ్వు గేమ్ చేంజర్ చూస్తావు, పుష్ప 2 చూస్తావా? గేమ్ చేంజర్. గేమ్ చేంజర్. దేనికి గేమ్ చేంజరు? అంటే రామ్ చరణ్ అంటే ఇష్టమా? రామ్ చరణ్. అదా అన్న అయితే గేమ్ చేంజర్ చూస్తాంట, రామ్ చరణ్ ఇస్తానంట. పుష్ప 2 చూడంట. సరిగ్గా చెప్పేశాడు. మన దగ్గర అయితే ఇంకా మళ్ళీ చిన్నపిల్లలు దొరికారు, అడగదాం రండి. మీ పేరు? తనీష్. నీ పేరు? ప్రకాష్. నీ హెయిర్ స్టైల్ బాగుంది. నీ పేరు? యశ్లిత. కొత్తగా ఉంది పేరు. సరే, మీరు సినిమాలు చూస్తారా? చూస్తాం. సరే, నువ్వేం చదువుతున్నావు? 4. నువ్వు? 6th 7th. వీళ్ళందరూ ఇంగ్లీష్లో చెప్పు, నువ్వేంది 4 అన్నావు? సరే, 4 చదువుతున్నాడంట. సరే, సినిమాలు చూస్తారు కదా మీరంతా. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న సినిమా ఏది? 2 ఉన్నాయి, పుష్ప 2, గేమ్ చేంజర్. రెండిట్లో ఏది చూస్తారు? ముగ్గురు ఏందా అరుపా? పుష్ప 2. నువ్వు? పుష్ప 2. పుష్ప 2 మంచి ఇది ఉన్నట్టుంది. సరే, ఎందుకు పుష్ప 2నే? ఫ్యాన్. నువ్వు? అల్లు అర్జున్ ఉన్నాడు. అల్లు అర్జున్. నువ్వు? ఫ్యాన్. నువ్వు కూడా అల్లు అర్జున్ ఫ్యాన్. నువ్వు అల్లు అర్జున్ ఫ్యాన్. నువ్వు? అల్లు అర్జున్. గేమ్ చేంజర్ చూడరా? ఏమే? నచ్చదు. అల్లు అర్జున్ అంటే ఇష్టం. అల్లు అర్జున్ అంటే ఇష్టం. సరే, అల్లు అర్జున్ సినిమాల్లో ఏ సినిమా అంటే బాగా ఇష్టం? అలా వైకుంఠపురం. నీకు? మీ ముగ్గురు మాట్లాడుకొని వచ్చారు కదా, అమ్మాయి చెప్పింది చెప్తున్నావు నువ్వు. డీజే. నీకు అలా వైకుంఠపురం. నీకు? నాకు పుష్ప అంటే ఇష్టం అంట. సరే, ఒక డైలాగ్ చెప్పు నువ్వు. నేనా? తెలీదు. సరే, నీ అవ్వ తగ్గేదేలా అని చెప్పు. సరే, నీ అవ్వ తగ్గేదేలే. సరేలే, దాంట్లో నేను తగ్గేదేలే. అటు సైడ్ చూసి చెప్పు. తగ్గేదేలే. నేను చెప్పు. నువ్వు చెప్పు. నీకు అలా తగ్గేదేలే. నువ్వు? నీ అవ్వ తగ్గేదేలే. అందరూ అవ్వలేనా? తాతలు లేరా? సరే అయితే థ్యాంక్ యూ. చూసారు కదా, పిల్లకాయలు మంచి జోష్లో ఉన్నారు. పుష్ప 2 మీద నీ అవ్వ తగ్గేదేలే అంట. అన్న, సినిమాలు చూస్తారా? చూస్తాను. మీ పేరు? బన్నీ. నాకు తేడా కొడుతుంది. సరే అన్న, ఇప్పుడు ట్రెండింగ్లో సినిమాలు 2 ఉన్నాయి, పుష్ప 2, గేమ్ చేంజర్. ఏది చూస్తారు? ఫస్ట్ పుష్పనే కదా. ఫస్ట్ గేమ్ చేంజర్ ఉంటే గేమ్ చేంజర్ చూస్తారు. అంతే కదా. అంతేనా? మూవీ లవర్స్ ఏదో ఫస్ట్ సార్ చూసాడు. అంటే ఈ హీరో అంటే ఇష్టం, హీరో అంటే ఇష్టం. మూవీ లవర్స్. అది హిట్ అయినా ఫ్లాప్ అయినా చూడాల్సిందే, ఫస్ట్ వెళ్ళాలా. అంతేనా? మీరు ఆ రెండిట్లో ఏదైనా ఓటేస్తారు, 2 ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయి అనుకో, దేనికి వెళ్తారు? పుష్పనే హైప్ ఎక్కువ ఉంది కాబట్టి. హైప్ ఎక్కువ ఉంది, అంతేనా? నీకు అల్లు అర్జున్ అంటే కొద్దిగా మంచి ఇష్టమా, లేదంటే రామ్ చరణ్? అల్లు అర్జున్ అంటే ఇష్టం. ఎందుకు? ఎందుకంటే డాన్స్ బాగా వేస్తాడు. నాకు డాన్స్ అంటే ఇష్టం. రామ్ చరణ్ కూడా వేస్తాడు కదా. వేస్తాడు, కాకపోతే అల్లు అర్జున్ చిన్నప్పటి నుంచి అల్లు అర్జున్ చూస్తా ఉన్నాను. అందుకని ఏదైనా ఒక డైలాగ్. అల్లు అర్జున్ తగ్గేది లేదు. మా మామూలు కూడా చెప్తాడు. నువ్వు కూడా చెప్పు. తగ్గేది లేదని చెప్పు. తగ్గేది లేదని చెప్పు. చేయబెట్టి చెప్పు. ఏం కాదు. తగ్గేది లేదని చెప్పు. అదే. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న సినిమాలు 2. December 5th అయితే ఏమొస్తుంది? పుష్ప 2, ది రూల్. నెక్స్ట్ గేమ్ చేంజర్. ఈ రెండిట్లో ఏది చూస్తారు?
రెండు ఒకే ఫ్యామిలీ టైప్ నుంచి వచ్చే వాళ్ళే మెగా కాబట్టి, ఫ్యామిలీ. మెగా ఫ్యామిలీ కాబట్టి రెండు కొంచెం ఎంటర్టైన్మెంట్ పర్పస్లోనే ఉంటాయి. రెండు చూడొచ్చు, తప్పులేదు. రెండిట్లో ఏది ఏంటే ఎక్కువ ఇష్టం? ఇప్పుడు ఈ రెండిట్లో దేనికి ఓటేస్తున్నట్టు మీరు? పుష్ప 2కే. పుష్ప 2 అన్న ఒక డైలాగ్ పుష్ప 2 నుంచి. తగ్గేదేలే. తగ్గేదేలే అంట. సరే అన్న, థ్యాంక్స్ అన్న. అదయ్యా పుష్ప 2కి గేమ్ చేంజర్కి ఉన్న తేడానా? పుష్ప 2కి బాగా ఓటేస్తారు. చూద్దాం ఏది హిట్ ఉంటుంది, ఏది ఫట్ ఉంటుంది. నాకు తెలిసి 2 సినిమాలు హిట్ కొట్టేటట్టున్నాయి. ఏదైతే ఉంది TFI బాగుండాలి, అది ఏమంటారా?